ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో కేటీఆర్ పై టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా కేటీఆర్ కు వెలికి మాటలు వెలికి చేష్టలు పోలేదు. ఎన్నికల ముందు చంద్రబాబు అరెస్టు సమయంలోనూ ఇలాగే అన్నారని బుద్దా ఆరోపించారు. ఇక హైదరాబాద్ లో టీడీపీ శ్రేణులు కార్యకర్తలు కార్యక్రమాలు చేస్తుంటే అడ్డుకుని వెలికిగా కేటీఆర్ మాట్లాడారని గుర్తు చేశారు. పక్క రాష్ట్రంలో చూసుకోండి అన్నందుకే మీ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. బీఆర్ఎస్ తుడిచిపెట్టుకోవడానికి కేటీఆర్ వెలికిగా మాట్లాడడమే కారణమంటూ బుద్దా వెంకన్న ఆరోపించారు. ఏపీ గురించి చంద్రబాబు గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మీకే మంచిదని కేటీఆర్ కు బుద్దా సలహా ఇచ్చారు. నాకు పదవులు ఇచ్చినా ఇవ్వకున్నా చంద్రబాబే నాకు దేవుడని బుద్దా వెంకన్న అన్నారు. చెంబ సచ్చిన పులుపు కావలేదని కేటీఆర్కి చంద్రబాబు గారి దెబ్బతో ప్రభుత్వం పడిపోయినా ఇంకా ఎకిరి మాటలు ఎకిరి చేష్టలు పోలా. గత తెలంగాణలో ఎన్నికల ముందు చంద్రబాబు గారిని అరెస్ట్ అయితే అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే ఆ కార్యక్రమాలని అడ్డుకొని ఎకిలిగా మాట్లాడినటువంటి కేటీఆర్ ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో చేసుకోండి అని ఒకే ఒక్క మాటకి నీ ప్రభుత్వం గొప్ప కూలిపోయింది. ఖమ్మం జిల్లాలో కానీ మహబూబ్నగర్ జిల్లాలో కానీ అలాగే ఆంధ్రాకి బోర్డర్ అయినటువంటి నల్లగొండ జిల్లాలో మీ పార్టీ కూర్చిపెట్టిపోవడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఇకిలీగా మాట్లాడమే కేటీఆర్. అలాగే మీ తండ్రి ఒకసారి చంద్రబాబు నాయుడికి హిందీ భాష రాదు, ఇంగ్లీష్ బాగా రాదు అని మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు కట్టడం చాలు, భారతదేశం కాదు ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారి కట్అవుట్ చాలు. ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే మొన్న పెట్టుబడుల గురించి మాట్లాడుతూ నువ్వు ఆఖరికి ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చినాయి కానీ ఇక్కడ రాలేదన్నావు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ఏంటి? భారతదేశంలో